సార్ 'ఫ్యామిలీ మ్యాన్ 1', 'ఫ్యామిలీ మ్యాన్ 2' ఇవి 2 గూడా మంచి సక్సెస్‌ని సాధించాయి. అండ్ ఇప్పుడు 'ఫ్యామిలీ మ్యాన్ 3' గూడా వచ్చింది. దాని రివ్యూ గురించి మాట్లాడుకుంటే దాని గురించి ఏం జెప్తారు? 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలు ఉంది. ఎపిసోడ్ల వైజ్‌గా చూసుకుంటే ఒక టాపిక్‌ని తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధికి దూరంగా ఉండేటువంటి రాష్ట్రాలు, లోకల్ రెబల్స్, ఈ అభివృద్ధికి దూరంగా ఉన్న రాష్ట్రాలకి పొరుగు దేశాలు వాటికి ఒక ఇరుగు రాష్ట్రాలు దాని ఏమంటారు అభివృద్ధికి దూరంగా ఉన్న రాష్ట్రాలు కాబట్టి వాటిని ఉపయోగించుకొని దేశంలో అల్లకల్లాలు సృష్టించాలి అనేది ఒక ప్లాన్గా ఉన్నటువంటి సందర్భము. ఆ లైన్ తీసుకున్నారు. ఆ లైన్లో ప్రధానమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ని వాటిని అభివృద్ధి చేయడానికి ఒక ప్రాజెక్టు డిజైన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ని ముందుకెళ్ళనీయకుండా శత్రు దేశాలు అలాంటి కుట్రలు పన్నాయి. ఈ నేపథ్యంలో నడుస్తున్న స్టోరీ అనమాట. దీంట్లో ఈ రా ఏజెంట్లు ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు చేశారు అనేది ఒకటి ఉంటుంది. ఒకటి 'ఫ్యామిలీ మ్యాన్ 1, 2లో చూసుకుంటే ఉగ్రవాదులు ఎల్టీటీకి సంబంధించినటువంటి బృందాల నుంచి దేశాన్ని కాపాడే ఒక ఏజెంట్లుగా మనోజ్ వాజ్పేయిని చూపించడం జరిగింది. దాంట్లో ఫ్యామిలీకి సంబంధించిన డ్రామా ఉంటుంది. వీళ్ళు డ్యూటీ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీకి ఏం చెప్పి వెళ్తారు, ఎలా మిస్లీడ్ చేస్తారు, ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీకి దూరంగా బతుకుతూ దేశాన్ని ఎలా రక్షిస్తారు, ఈ కాన్సెప్ట్లో వెళ్ళింది ఇది. అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. 1, 2 సీజన్లో ఫ్యామిలీ రిలేషన్స్ని ఇట్లా దాని ఏమంటారు ఫ్యామిలీ రిలేషన్స్ని అండ్ ప్రొఫెషనల్ బాండింగ్ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఎపిసోడ్లు. ఆ 2 సీజన్స్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. 3వ సీజన్ పరిస్థితి ఎలా ఉంది అనేది అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సీజన్ రానే వచ్చింది, అందరు కూడా చూస్తున్నారు. కాకపోతే దీంట్లో కొంత డోసేజ్ పెరిగింది, బూతుల డోసేజ్ పెంచారు. మనోజ్ వాజ్పేయి క్యారెక్టర్, తివారీ క్యారెక్టర్ ఉంది, తివారీకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. ఆ కాన్వర్జేషన్లో బూతుల డోసేజ్ పెరిగింది. అదే కాకుండా వీళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని కొంత నేరేషన్లో ల్యాగ్ అనిపించింది. ఓకే, ఆ లాగ్ అనేది కొంత కనపడుతుంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలు అంటే 7 ఎపిసోడ్లు అంటే 7:35 అంటే దాదాపు 3 గంటల 50 నిమిషాలు 3 గంటల 50 నిమిషాలు ఈ సీజన్ ఉంటుంది. 4 గంటల వరకు ఉంటుంది సీజన్. ఈ 4 గంటల సీజన్లో చూసుకున్నట్టయితే 4:35 అంతే అంతే అదే 4 గంటల చిల్లర ఉంది సీజన్ 8. ఈ 4 గంటల చిల్లర సీజన్లో కూడా ఎంగేజింగ్గా క్యారెక్టర్లు నడపడంలో కొంత తడబడ్డారని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ వాళ్ళే, రాజు అండ్ డీకే వాళ్ళే చేయడం జరిగింది. సీజన్స్ ఫస్ట్ సీజన్లో ఏదైతే ఇంటెన్సివ్ ఉందో అది సెకండ్ సీజన్లో కంటిన్యూ చేయగలిగారు. ఫస్ట్ సెకండ్లో కంటిన్యూ చేసినట్టు ఎలిమెంట్స్ ఏది ఉందో అది దీంట్లో మిస్ అయింది కొంత. ఎప్పుడైతే ఈ రాజు ఏజెంటు, ఈ దేశం కోసం ముందు నిలబడే ఏజెంటు శ్రీకాంత్ తివారీ అనే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ పైన ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి ఆ క్యారెక్టర్ దేశద్రోహి అని ముద్ర వేసి ఆ ముద్రను చెరిపేయడానికి వీళ్ళు ఏం చేశారు, ఆ ముద్ర వేసినప్పుడు ఇతను ఆగిపోయాడా, ఎలా ఎస్కేప్ అయ్యాడు సొంత రా నుంచి, దాని తర్వాత దాన్ని ఎలా క్లారిఫై చేసుకోగలిగాడు అనేది మిగతా స్టోరీ అనమాట. దాన్ని నడపడంలో కొంత లాగ్ అనేది అనిపించింది. ఏదేమైనప్పటికీ దీని సినిమా సంబంధించి ఈ సీజన్కి సంబంధించి బడ్జెట్లో అయితే అమెజాన్ వాళ్ళు ఏ రకంగా రాజీ పడలేదు. గ్రాండియర్ వేలో సీజన్ మొత్తం నడుస్తుంది. ఈ సీజన్ సంబంధించి ఫస్ట్ 1, 2 సీజన్లు హిట్ అయింది కాబట్టి 3rd సీజన్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేశారు జనాలంతా కూడా. ఈ రిలీజ్ అయిన దగ్గర నుంచి రికార్డు వ్యూస్తో అయితే దూసుకెళ్తుంది. ఇదైతే రికార్డ్ వ్యూస్తో చూస్తున్న జనాలు. చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం ఏంటంటే కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఇంకేదో మిస్ అయింది దీంట్లో అని చెప్పేసి రావడం జరుగుతుంది. ప్రియమణి పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఈ సీజన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అదే పిల్లల క్యారెక్టర్ ఇచ్చిన కుర్రోళ్ళు కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేశారు. దీంట్లో కొత్తగా ఒక 2 క్యారెక్టర్లు అయితే ఇన్వాల్వ్ చేయడం జరిగింది. విలన్ క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్, వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధిలో అయితే చక్కగా చేయడం జరిగింది. ఎటు చూసుకున్నా కానీ ఈ సీజన్కి 2 సీజన్ల యొక్క ఆ 2 సీజన్ల ఇమేజ్ పైన ఈ 3rd సీజన్ నడిచింది. బట్ ఈ 3rd సీజన్ తర్వాత 4th సీజన్కి కొంత లీడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 4th సీజన్ ఉంటుందని లీడ్ ఇచ్చారు. 4th సీజన్లో అయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది స్క్రిప్ట్ వైజ్గా. ఇప్పుడు 3rd సీజన్లో ఏదైతే ల్యాగ్ అనిపిస్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అలా కాకుండా రేసీ స్క్రీన్ ప్లేతో కంటెంట్ రాసుకొని ల్యాగ్ లేకుండా పర్ఫార్మెన్స్లు ఉండేలాగా చూసుకుంటే కనుక డ్యూరేషన్ తగ్గినే పర్లేదు. చూసుకుంటే కనుక 4th సీజన్ కూడా ఇదే ఇమేజ్ పైన నడిచే అవకాశం అయితే ఉంది. సో 3rd సీజన్ అయితే మిక్స్డ్
రిజల్ట్తో అయితే జనాల అభిప్రాయం ఉంది, మనం చూసాం, మనకు కూడా అదే కలిగింది. కొంచెం ల్యాగ్ తగ్గించుకున్నట్టయితే ఇది 1 or 2 లాగానే మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా అనిపించింది.